అద్యా రా ఇగో నాన్న బర్త్డేకి 1000 ఐలాండ్స్కి వెళ్ళాం కదా. ఈ వీడియోకి నువ్వు ఆడియో రికార్డ్ చేస్తావా? మీరు స్టార్ట్ చేయొచ్చు కదా అమ్మమ్మ అంటే సరే నాన్న చెప్తాడు. నాకు ఏం చేసాం చూడు. 2 గంటలు డ్రైవ్ తర్వాత అని అడుగుతున్నావా? 2 గంటలు డ్రైవ్ చేసిన తర్వాత మేము గెననాక్వే అనే ఒక ప్లేస్కి వచ్చేసాము. మనము ఎందుకే అన్నిసార్లు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తావు? అందరికి బాగా కనిపిస్తుందని. ఓయ్. అద్దిగో అద్దిగో అదిగో రివర్ వచ్చింది. ఏదో ఇక్కడే ఇదిగో ఆ క్రూజ్ మీద వెళ్తున్నాం అని అనుకుని మేము అక్కడే పార్క్ చేసేసి వెళ్దాం అని అన్నావు. నువ్వు మొత్తానికి బాంబ్ బ్లాస్ట్ చేసావు. ఇక్కడ కాదు ప్లేస్ వేరే అని అన్నావు. ఫోటోలు కూడా తీసుకుని కంగారులో ఉన్నాం కదా. ఫైనలీ ఇప్పుడు గెననాక్వేని వదిలేసి, అయ్యో గెన్నాక్ మీద బ్రిడ్జ్ ఉంటే ఇంకా బాగుండదు కదా. ఆకాశం ఎందుకే? ఇప్పుడు ఇక్కడి నుంచి మేము వేరే ప్లేస్ కి, డౌన్ టౌన్ అనుకుంటా ఇది కదా. వాళ్ళ డౌన్ టౌన్ ఇది. డౌన్ టౌన్ లో అదిగో అది యుఎస్ అండ్ కెనడా బ్రిడ్జ్ కదా. కదా చాలా బాగుంటది. నువ్వేమో పిచ్చిదానిలో వెయిట్ బోట్ ఎప్పుడు వస్తుందా? అమ్మ వచ్చింది తల్లి నీకోసం. దాని మీద ఎక్కడ ఇంకా వెయిట్ చేస్తున్నా. అందరు చక్కగా కూర్చుంటే అమ్మ ఫైనలీ వచ్చేసాం. ఆజీ కలర్ నెరవేరింది. కింద కూర్చోవాలా పైన కూర్చోవాలా అని. ఓ కోరల్స్ చూడండి లోపల నుంచి కనిపించేస్తున్నాయి. చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. థౌజండ్స్ ఆఫ్ ఐలాండ్స్ అన్నారు కదా, ఏదో ఒక ఐలాండ్ ఇద్దాం అనుకున్నాను. అన్ని ఐలాండ్స్ తీసేసుకొని నన్ను గర్ల్ కాదు లైఫ్ బాయ్ అత్త వాళ్ళు ఊరు వచ్చేస్తున్నాం. అత్త మేము అక్కడికి వచ్చేస్తున్నాం, వెయిట్ చేయండి. ఫైనలీ యుఎస్ అండ్ కెనడా బ్రిడ్జ్. మేము ఇప్పుడు కెనడా దాటి యుఎస్. మనము ఎన్నిసార్లు మేము అంటాం. సరే మనం వెళ్తున్నాం. అదిగో కింద నుంచి వెళ్తున్నాం. బాబు గారు ఫోటోలు తీయడానికి మరి ఎక్కడున్నా ఐలాండ్స్ లో ఇల్లుని భలే ఉన్నాయి అసలు కదా. బట్ ఐలాండ్స్ అంటే ఐలాండ్స్ లో ఉండాలి కదా. ఐస్ బర్గ్ ఉందా ఏంటి? తిన్న దొరక్కపోతే కంపల్సరీ చూడాల్సిన ఐలాండ్స్ 1000 ఐలాండ్స్. నేడే చూడండి బాబు. తినదు మాకు అరగలేదు, అందుకే మేము 1000 ఐలాండ్స్కి వచ్చాం. క్యూటీ నీకు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ వెంటనే ఒక 2 నిమిషాలు అయితే ఆకలేస్తుంది కదా. నిజమే. ఫస్ట్ టైం అనుకుంటా కాసేపు నోరు మూసుకొని అన్ని చూస్తున్నా. అలా ఏం కాదు, నేను కూడా అక్కడ తిన్నాను గుర్తుందా. అదే నా బెస్ట్ ఎక్స్పీరియన్స్. తిని చూడిగా చూసి ఇది యుఎస్ వాళ్ళ బోట్. అవునా? ఇది ఒక చాలు సింబల్ పెడుతుంది. నాన్నేమో పైకి కిందకి, పైకి వెళ్తే కింద బాగుందంటాడు, కిందకి వెళ్తే పైకి బాగుండు. అది వచ్చింది. అది పాడి పంప. డబ్బులు ఖర్చు పెట్టకపోతే నేను నిద్ర పట్టదు. ఏదమ్మా పాప అమ్మకు తీసేసుకుని సీట్. విండో సీట్ నా ఫేవరెట్. చూడు వ్యూ ఎంత బాగుంది. అదిగో ఈ ఇల్లు చూడు. ఇది యుఎస్, అది వాళ్ళ ఇల్లు చూడు. యుఎస్ అండ్ కెనడా మధ్యలో ఒక బ్రిడ్జ్ వేసుకున్నారు. కాదు, యుఎస్ అండ్ కెనడా వేసుకున్నారు. వన్ అండ్ ఓన్లీ హౌస్ విచ్ ఇస్ ఇన్ బోత్ కంట్రీస్. అది బ్రిడ్జ్. వాళ్ళే రోజు ఓసారి యుఎస్ వెళ్ళినట్టు, రాత్రిపూట కెనడా వెళ్ళినట్టు. ఏ పాప పీసుశీల వచ్చింది. ఎందుకే మొదలు పెడదామా? పంట పాయి. అదిగో అదేంటది? క్యాసల్. ఇది క్యాసల్.
పాపం 200 ఏళ్ళ అక్కడ క్రితం. క్వీన్స్ కింగ్స్ ఉంటారమ్మా. లేదమ్మా, ఒకప్పుడు ఆయన తను బిల్డ్ చేశాడు. వాళ్ళ ఆవిడ కోసం కట్టించాడట. షాజహాన్ లాగా. అలాగా కాకపోతే వాళ్ళ ఆవిడ బ్రతికుండగా కట్టించాడు. కట్టించేలోపు ఆవిడ పోయింది. నీకు కూడా కట్టిస్తాను. అక్కర్లేదు, వద్దులే నాట్ ఇంట్రెస్టెడ్. ఎంతమంది ఉన్నారు. ఇది ఇదిగో బోట్, దాని పేరేంటి? యుఎస్ అంకుల్ జాన్, అంకుల్ శామ్ బోట్. అంకుల్ సామ్ క్రూజ్. క్రూజ్ కాదు, Boat. బోట్. టర్స్. టూర్స్ కదా, టూర్స్. అదిగో దీన్ని ఎల్కేజీలో పడేయండిరా. ఓకే, వీళ్ళంతా పాపం ఎంత వెయిట్ చేస్తున్నారు. మనం తింగమని ఎక్కేసాం. యాచ్ టు హౌస్ షట్టర్. ప్లీజ్ చదవ. తిరుగుతానే ఉంది బోటు దాని చుట్టూ. నిజంగానే కదా, ఎందుకు ఇంతసేపు పట్టింది వెళ్ళడానికి? డబ్బులు కట్టాం కాబట్టి కాసేపు తిప్పుతున్నాడు. ఫ్రీగా చెప్పట్లేదు వాడు. నచ్చిందా చిన్న నీకు 1000 islands? చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నావా? మినిమం బీటెక్ చేస్తేనే వెళ్ళవా? నువ్వు బీటెక్ చేసా కూడా వెళ్ళాల్సింది అనమాట. అబ్బో పాప. మళ్ళీ లవ్ సింబల్ అయితే ఇవ్వద్దు పాప. అక్కడ నుంచి ఇది ఫోర్ట్కి వెళ్ళాం. పోర్ట్ ల్యాండ్ లో ఎందుకు వెళ్ళలేదు? ఫోర్ట్ ల్యాండ్ కదా అది, ఫోర్ట్ హెన్రీ. నీ మొహం, అది ఒక ఫోర్ట్ అంట. అదే అన్న, ఫోర్ట్ హెన్రీ అన్న. ఎందుకంటే వెళ్తుంటే మధ్యలో టికెట్ అన్నారు, కోపం వచ్చిన. నీకు కట్టేదండి బోట్ టికెట్ చూడకుండా వస్తాం. బోట్ టికెట్ $200 $200 కాస్ట్ అయింది. మరి ఇది $1 కాస్ట్ అవుతుంది. ఎందుకు వెళ్ళాము? నాన్న చూడు అప్పుడు సెటప్. నెక్స్ట్ డౌన్ టౌన్. పిల్లలు 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 ఇద్దరు నడుస్తున్నారు అన్నమాట. ఎందుకు రివర్ ఇక్కడ రివర్ కనిపించింది కదా నాకు. అద్దిగా కనిపిస్తుంది. నమస్తే ఇండియనా. అప్పుడే కదా. కన్నప్పడితే చాలు పోజ్ ఇచ్చేస్తా. అదైతే బెస్ట్ పోజ్ అనుకుంటా. నువ్వు మళ్ళీ ఇది పాసిఫిక్ ఎయిర్వే, పాసిఫిక్ రైల్వే. ఓ ఓ నేను గుర్తుంది, నేను టైర్ దగ్గర ఫోటో తీసుకున్నాను, గుర్తుందా? ఇవన్నీ ఎవరు వాళ్ళ ప్రైవేట్ బోట్స్. నాకుంటే ఒకటి బాగుండేది, స్వీ అని వెళ్ళిపోయేదాన్ని. అందుకని అంటార్క్టికా కూడా వెళ్ళిపోయేదాన్ని. వెళ్ళిన ప్రతి చోట నువ్వు ఒక్కొక్క యాక్సెసరీ పడేస్తా ఉంటావు. ఇది నిదర్శనం. ఇక్కడ డాగ్స్ పెట్ చేస్తాను. ఆ డాగ్ బైట్ చేస్తుందేమో, నోట్ కట్ పెట్టేసారు. ఇలా కాకుండా కొంచెం బాగా డాన్స్ చేస్తుంటే బాగుంది క్యూటీ.